వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సాయంపేట మండలంలోని మందారపేట, కొప్పుల, పెద్దకోడపాక, మైలారం, సాయంపేట, పత్తిపాక, గట్లగానిపర్తి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధరను పొందాలని సూచించారు. అలాగే రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాలలో కనీస మద్దతు ధర కింటా 2,390 రూపాయలు లభిస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నా దృష్టికి తీసుకొని రావాలని అధికారులు తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రైతులను రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, చిట్టి, జంగారెడ్డి, బడుగు విజయ, మందారిపేట గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గట్లగానుపర్తి అరుణ, హైమా, శ్రీదేవి, చైతన్య, సంఘ సభ్యులు, రజిత, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. కేంద్రాలు పెద్దకొడపాక, జోగంపల్లి, కొప్పుల, మైలారం, అదేవిధంగా శాంపేట, పత్తిపాక, మందార్పేట, గట్లకాన్పర్తి ఈ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఇది సహకార సంస్థ కొన్ని, ఐకేపీ కొన్ని, మ్యాక్స్ కొన్ని నడుపుతున్నాయి. ఈ సంస్థలు నడిపేటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అంతా కూడా బాధ్యత వహించాలి. ఈ 20-25 రోజులు తహసీల్దారు, అదేవిధంగా అగ్రికల్చర్ వ్యవసాయాధికారి, లోకల్ సబ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఎంఆర్ఓ, ఈ యొక్క సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా డిఎం, సివిల్ సప్లై, డిఎస్ఓ, జాయింట్ కలెక్టర్తో పాటు ఈ యొక్క 40 కిలోల 650 గ్రాములు, సంచివేట 650, కాంటా 40 కిలోలు జోకాలి. వరికోత మిషన్ వాళ్ళు బ్లోయర్ ఆన్లో పెట్టి, అదేవిధంగా వాళ్ళు ఆర్పిఎం 18-20 నంబర్ మీద పెట్టే విధంగా ఏదైతే వరికోత మిషన్ దారులకు మరి గ్రామ సర్పంచులు, అదేవిధంగా ఈ యొక్క ఎంఆర్ఓ, సబ్ ఇన్స్పెక్టర్, ఎంఆర్ఓ గారు, సబ్ ఇన్స్పెక్టర్, ఏఎం వీళ్ళు వరికోత మిషన్లతో మీటింగ్ పెట్టేసి వాళ్లకు మీమోలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే 18-20 నంబర్ ఆర్పిఎం పెడితే తాళ్ళు రాదు, ఎండాకాలం కనుక మ్యాచ్యూర్ ఉంటుంది కనుక ఈ యొక్క సమ్మర్లో రాళ్ల వర్షం కానీ అక్కల వర్షాలు కూడా పడే పరిస్థితి ఉంది. మొన్న 3 రోజుల క్రితం పడ్డాయి కనుక ఎప్పటికప్పుడు బారదాన్ని ఇచ్చేసి ట్రాన్స్పోర్ట్ లారీలను కూడా తెచ్చుకొని లిఫ్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. సంఘాలు నడిపేటువంటి వారు ఏదైతే డిఆర్డీఓ కానీ, డీసీఓ కానీ, ఇంకెవరైనా ఇతర సంస్థలు కూడా నడిపితే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ క్లియర్గా ఆ సంఘాలు నడిపే వ్యక్తులకు ట్రైనింగ్ ఇచ్చేసి ట్యాబ్లో ఎంట్రీ చేసిన తర్వాత రిసీట్ ఇచ్చేసి రైతు బాధ్యత అయిపోతుంది. ఇవన్నీ కూడా ఆ డీసీఓ కానీ, డిఆర్డీఓ కానీ బాధ్యత వహించేసి లారీలను కానీ, బార్దాన్ని కానీ రైస్ మిల్లర్ ఇబ్బంది పెట్టినా వారే చూసుకోవాలి. ఇవన్నీ కూడా రైతు మీద బాధ్యత వేయకుండా మీరు వడ్లను మిల్లు కాడికి తీసుకుపోమని ట్రాక్టర్ల మీద పట్టుకపోవడం, ఇది అది కనుక చేస్తే ఆ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ రద్దవుతుంది. సంబంధించిన అధికారి మీద చట్టపరమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవన్నీ కూడా గుర్తుంచుకొని రైతుకు నష్టం జరగకుండా చూడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.